హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రై రోస్ట్. ఎప్పుడు చికెన్తో ఫ్రై కర్రీయే కాకుండా ఇలా వెరైటీగా డ్రై రోస్ట్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది డ్రై రోస్ట్ అంటే ఇది ఫ్రై కాదు, అటు కర్రీ కూడా కాదు. రైస్లో కూడా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, స్పైసీగా తినడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగానే ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముందే మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ ఎంతో టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండుమిర్చి, లాలిక్కాయ లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా అంతా వేయించుకోవాలి. ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి తీసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసి మరొకసారి వేయించుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసి తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ చికెన్లో ఇలా మగ్గపెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా చికెన్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ని మగ్గించుకోవడం వల్ల చికెన్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని చూడండి, ఆల్రెడీ చికెన్ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మీరు తినే మసాలాని బట్టి ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ ముందే మనం వేసుకున్నాం కాబట్టి సాల్ట్, కారం కూడా మనం తినేదాన్ని బట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతేనండి, చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ డ్రై రోస్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. మనం తినే మసాలాను తగ్గట్టు మన మసాలా దినుసులు క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చికెన్ చేసుకుంటే ముక్క కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఉట్టిగానే తినేస్తారు. చూడండి, సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.